ఇక రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏపీలో పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీటీడీ 6 కోట్లతో నిర్మించిన వేద పాఠశాలను ఆయన ప్రారంభించారు. అటు నుంచి తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఒక్కరోజు పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. నవ్యాంధ్రలో పర్యటించారు రాష్ట్రపతి ప్రణబ్. రాష్ట్రానికి శీతాకాల విడిది కోసం వచ్చిన ప్రణబ్ ముఖర్జీ ఒక్కరోజు ఏపీ టూర్కు వెళ్లారు. రాష్ట్రపతి రాకతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రణబ్కు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా చేరుకున్నారు ప్రణబ్. భీమవరంలో 6 కోట్లతో నిర్మించిన టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించారు. అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వేద పాఠశాలలు 100 ఏళ్లుగా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆ తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రెసిడెంట్. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనే టీటీడీ అధికారులు, అర్చకులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలు అందించారు. తిరుమల వెళ్లడానికి ముందు వరాహ నరసింహస్వామిని దర్శించుకున్నారు ప్రణబ్ ముఖర్జీ. ఏపీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.